బిగ్ బాస్ లాస్ట్ 3 వీక్స్ నుంచి బిగ్ బాస్ హవా కొనసాగుతూనే ఉంది. రకరకాల మార్పులు, రకరకాల చేంజెస్. డే 22 నడుస్తుంది. మరి ఆ డే 22లో ఎన్ని హైలైట్స్ జరిగాయి, ఏమేమి జరిగాయో ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎస్, ఆదర్శ్ గాట్ లవ్ మెసేజ్. ఏం లేదండి, ఆదర్శ్కి ఒక సర్ప్రైజ్ వచ్చింది. అదేంటంటే ఆదర్శ్ నిన్న చెప్పారు కదా తన వైఫ్ బర్త్డే అని. సో తన వైఫ్ అంటే తను ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయి ఉన్నారని అఫ్ కోర్స్ ఎవ్రీబడీకి ఉంటుంది. అయితే ఆదర్శ్ అది నలుగురు ముందు చూపించి ఇంకా తన ప్రేమని వ్యక్తపరిచినందుకు ఆదర్శ్ వాళ్ళ వైఫ్ బర్త్డే సెలబ్రేషన్ని మిస్ అవుతున్నారేమో అని బిగ్ బాస్ చక్కగా ఒక చాక్లెట్ కేక్ పంపించారు ఆదర్శ్ వైఫ్ కోసం, అండ్ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ క్యాండిల్స్ అండ్ పంపించారు. సో బిగ్ బాస్ అందరి సమక్షంలో, బిగ్ హౌస్ మేట్ సమక్షంలో ఆదర్శ్ కేక్ కట్ చేశారు. హ్యాపీ బర్త్డే టు యూ సాంగ్ మధ్యలో. చక్కగా జరిగిపోయింది. అండ్ ఆదర్శ్ చెలో తన వైఫ్ బర్త్డే మిస్ అవ్వలేదు, తను కూడా సెలబ్రేట్ చేశాడు అన్న ధీమాతోటి తన షోలో ముందుకు సాగిపోయాడు. అయితే చక్కగా కేక్ కట్ చేసి ఆ పీస్ని కెమెరా ముందుకు పెట్టి తన వైఫ్కి ప్రేమగా అందించినట్టు ఒక చిన్న ముద్దు ఇచ్చి తినేశాడు ఆదర్శ్. దట్ వాజ్ అ క్యాచీ అండ్ ఎమోషనల్ మూమెంట్ టు ఎవ్రీబడి. టీవీలో చూసిన వాళ్ళు కూడా అయ్యో పాపం వీళ్ళు ఇక్కడ బందీగా ఉండి బయట ప్రపంచాన్ని మిస్ అవుతున్నారు, ఫ్యామిలీ ప్రపంచాన్ని మిస్ అవుతున్నారు అన్న ఫీలింగ్ తెచ్చుకున్నారు ఆడియన్సెస్. ఇక హుషారైన సాంగ్తో డే మొదలైపోయిన తర్వాత టాస్క్, అబ్బా చక్కగా వాళ్ళ మీద వీళ్ళ మీద గుసుగులు చెప్పుకుంటూ నడుస్తున్న ఈ బిగ్ హౌస్లో టాస్క్ పేపర్ తోటి వచ్చేసారు. మహేష్ కత్తి చేతిలో ఒక పేపర్ పడింది. ఆ పేపర్లో ఏముందంటే ఇవాళ చాలా ఫన్నీ టాస్క్ ఉంటుంది. అదేంటంటే రోజంతా కూడా నేను చెప్పినట్టు చేయాలి. అదేంటంటే ఆదర్శ్ క్యాప్టెన్ కాబట్టి అందుకు ఈయనకి మినహాయింపు. ఆదర్శ్కి ఇష్టమైనట్టుగా బిగ్ హౌస్ మేట్స్ అందరూ ఉండాలి, వ్యవహరించాలి. అయితే కొంతమందికి సంఖ్యలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే సంఖ్యలు వేయాలనుకుంటారో అది వేస్తారు. ఇక కళ్ళకు గంతలు కట్టుకోవాలి ఒకరు, ఇంకోటి మాటలేమో పాటల రూపంలో పాడి మాట్లాడుతూ ఉండాలి. ఇక ఎవరు ఎలా బిహేవ్ చేయాలి అంటే అలా చేయాలి అంటూ చెప్పుకొస్తారు. ఇక సడన్గా మ్యూజిక్ ఆన్ అయినప్పుడు బిగ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక దగ్గరకు వచ్చేసి డాన్స్ చేయాలి అని ఆ పేపర్లో రాసి ఉంటుంది. అయితే మొత్తానికి ఆదర్శ్ ఏం చేస్తాడంటే, హరితేజ నువ్వు మాటల్ని పాటల రూపంలో నువ్వు పాడాలి, ఇక శివబాలాజీ నువ్వు మ్యాక్సీ వేసుకొని ఉండు రోజంతా, ఇక అర్చనాని అండ్ దీక్షనేమో సంఖ్యలు కట్టుకొని ఒకరు కళ్ళకి గంతలు కట్టుకొని ఒకరు ఉండాలని చెప్తారు. సో అందరూ కూడా వాళ్ళు ఇష్టంగానే, కాస్త కష్టంగానే, కాస్త నవ్వుతూ, కాస్త ఫన్నీగా ఈ వేషాలన్నీ వేసుకుని సెట్ అయిపోతారు. ఇక సమీర్ వేసిన బిగ్ బాంబ్ వల్ల మహేష్ కత్తి గారు పాపం నీలాసనం వేసుకొని కాస్త అవస్థలు పడుతూ ఉంటారు. పడుకోవడం అంటే పర్వాలేదు కానీ తనకి ఆయన అలా కష్టం ఆయన పడుతూ ఉంటారు. ఇలా సాగుతూ ఉంటుంది. అండ్ ముమైత్ అండ్ మహేష్ కత్తి గారు చక్కగా మూలకు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుంటారు. ఎవరెవరు ఏంటి, ఎలా మారుతున్నారు, ఏం చేస్తున్నారని సాధారణమైన ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఈలోపు బిగ్ బాస్ గొంతు వినిపిస్తూనే ఉంది. అయ్యో బిగ్ బాస్ ఏం చెప్పబోతున్నారు, ఇప్పటి వరకే కదా టాస్క్లోనే ఉన్నాం కదా, ఇంకేంట్రా బాబు అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సమీర్ని ఎవరిని పెద్దగా గుర్తు చేసుకున్నట్టుగా మనకు అనిపించలేదు. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood.